కొంతమంది ఏమంటారంటే అది లేదు, అది తిరుగుబాటు అని చెప్పి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే లేదు, ఆయనకి ముఖ్యమంత్రి మీద పదవి మీద ఉన్న ఆశ, అందుకే ఎన్టీఆర్ గారు లేనప్పుడు ఒక కూ ప్లాన్ వేశారు అంటే. ఆయన మొత్తం అధికారం అంతా తన చేతిలో ఉండాలని కోరుకున్నారు అనేది దాపరికం లేదు అక్కడ. ఓకే, అది దానికి చంద్రబాబు రూపంలో ఒక ఇబ్బంది వచ్చింది. మరో పక్కన ఆల్రెడీ మిగతా మంత్రి, అప్పటికే మంత్రిగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వర రూపంలో కొంత వ్యతిరేకత ఉంది. రెండోది మిగతా ఆయన వియంకులు చెంచురామయ్య అండ్ వీళ్ళు కూడా ప్రధానమైనటువంటి రాజకీయాల్లో కీలకమైనటువంటి అంటే రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ప్రభావాన్ని చూపించేటటువంటి స్థాయిలో ఉన్నారు. అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది. రెండోది నేను అహంభావం చెప్తున్నా కదా, అహంభావం ప్రతి దాంట్లోనూ అహంభావం అదే. వాడెవరు, నేను కదా, నేను అసలు నాది, పార్టీ నాది అనేది అహంభావం ఈయనకుంది. రెండో పక్క ఎన్టీఆర్ గారి ఆత్మాభిమానం ఇది తెలిసిందే మనకి. ఈ రెండింటి పవర్ వీటి మధ్య ఘర్షణగా చూడాలి.